కానీ 1 అవర్ బరాబరు చేపించి వచ్చిన తర్వాత నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడు, నువ్వు అది ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మంచిది, నీకు తోకలు కత్తిరిస్తాను, నీ తోక పెరిగితే కత్తిరిస్తాను, ఏంటి నువ్వు నీకంటే తోపులే ర్యాంక్ కొట్టిన వాళ్ళే. చేసిందంతా చేసి ఇప్పుడు ఆత్మహత్యత్నం చేసి నాటకాలు చేస్తున్నాడు. తనదేమీ తప్పులేదు అంటూ బయటపడాలని ఈ విధంగా నటిస్తున్నాడు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదు, ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు. ఇలాంటి మాటలే ఇప్పుడు అతని కోసం వస్తున్న మాటలు. నిజమేంటి అనేది ఏ ఒక్కడికి తెలియదు, కానీ న్యూస్ వచ్చింది దానికి రియాక్ట్ అవుతూ మాటలు అనేయాలి అంతే అనేస్తున్నారు. చేతికి వచ్చిన రాతలు రాసేస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే నిజానిజాలు తెలియకుండానే ఒక వెర్షన్ మాత్రమే చూస్తూ పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో అతని దారుణమైన జీవితం గురించి, అలాగే ఎలాంటి మాటలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు, ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది, ఎలా ట్రాప్ చేశారు, ఎందుకు ఇప్పుడు ఇంతవరకు తీసుకువచ్చారు అనే విషయాలు, అలాగే ఇతను చేసిన తప్పులు కూడా ఈ వీడియోలో బయట పెడతాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించే చర్చలు నడుస్తున్నాయి. అయితే మనం ముందు ఇతని జీవితం కోసం తెలుసుకుంటే అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి జర్నీ ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ఆదర్శం ఒకప్పుడు. అయితే దృఢమైన సంకల్పంతో ఉంటే ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కోవచ్చని, చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించవచ్చని ఉదయ్ కృష్ణారెడ్డి కథతో నిరూపితమైంది. అయితే కానిస్టేబుల్గా పనిచేస్తున్న సమయంలో ఒకరోజు ఉన్నతాధికారి అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరి ముందు ఉదయ్ రెడ్డిని తీవ్రంగా అవమానించారు. ఆ అవమానం అతన్ని కుంగదీయలేదు. ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే బలమైన సంకల్పాన్ని ఇచ్చింది. ఎలాగైనా సివిల్స్ సంపాదించాలని పట్టుదలతో 2018లో తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. సివిల్స్ ప్రయాణం అంతా సులువుగా సాగలేదు. మొదట 3 ప్రయత్నాల్లో ఓటమి ఎదురైంది. అయినా వెనకడుగు వేయకుండా చదివి 4వ ప్రయత్నంలో సిఎస్సి 2023లో 780వ ర్యాంకు సాధించి రైల్వే సర్వీస్లో చేరారు. కానీ అతని లక్ష్యం ఐపీఎస్ మాత్రమే. రైల్వే ట్రైనింగ్లో ఉంటూనే 5వ ప్రయత్నం చేసి యూపీఎస్సీలో 2024 ఫలితాల్లో 350వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి చివరకు అనుకున్నట్లుగానే ఐపీఎస్ అధికారిగా అయ్యాడు. నిన్న తను సెల్యూట్ కొట్టిన పోలీస్ శాఖలోనే నేడు సెల్యూట్ అందుకునే స్థాయికి ఎదిగాడు. అయితే ఈ న్యూస్ అన్ని చోట్ల బాగా వైరల్ అయింది. ఇక న్యూస్ ఛానల్స్ కోసం తెలిసిందే కదా, వెంటనే కథనాలు రాయడం మొదలు పెట్టేశారు. కానిస్టేబుల్ టు ఐపీఎస్ అంటూ హెడ్డింగ్లు పెట్టి మరీ హీరోగా కీర్తిస్తూ ఆయన పడిన కష్టాన్ని రాసుకొస్తూ యువతకు ఈయన ఒక రోల్ మోడల్ అంటూ కథనాలు వచ్చాయి. కట్ చేస్తే సరిగ్గా ఏడాది తర్వాత ఇదే ఉదయ్ కృష్ణారెడ్డి గారి గురించి పూర్తి విభిన్నంగా వార్తలు నెట్టింట కనిపిస్తున్నాయి. హీరో టు జీరో అంటూ వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ట్రైనీ ఐపీఎస్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి పైన శనివారం రాత్రి ఓ కేసు నమోదైంది. హైదరాబాద్లో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి ఆయనపై కేసు పెట్టారు. అంతేకాదు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారే నేరుగా ఈ కేసు గురించి ప్రస్తావించి విచారణ చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సజ్జనార్ గారు ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే 2026వ సంవత్సరం జూలై 20వ తారీఖున ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నేషనల్ పోలీస్ అకాడమీ నిర్ణయం కూడా తీసుకుంది. ఆయన్ని అకాడమీ నుంచి ఇంటికి కూడా పంపేశారు. అసలు ఇంతకీ ఎవరు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి? ఒకప్పుడు చంద్రబాబు గారే స్వయంగా మెచ్చుకున్న ఈయనపైనే ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి? ఏకంగా ట్రైనింగ్ అకాడమీ నుంచి ఇంటికి పంపేయడం ఏంటి? తనపై వచ్చిన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి రెస్పాన్స్ ఏంటి? అకాడమీ నుంచి ఇంటికి పంపించేసిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఏం చేశారు? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అన్న వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డిది నిరుపేద కుటుంబం. సరిగ్గా 4 ఏళ్ల వయసులోనే ఈయన తల్లి చనిపోయింది. 15 ఏళ్ల వయసులో తండ్రి కూడా మరణించాడు. అయినా సరే నాయనమ్మ రమణమ్మ గారే కూరగాయలు అమ్ముకుంటూ కూలి పనులు చేసుకుంటూనే మనవడిని చదివించింది. చదువుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి అంటూ మనవడికి చెప్పి మరీ రెక్కలు ముక్కలు చేసుకుని వచ్చిన కూలి డబ్బులతోనే మనవడిని ఉన్నత చదువులు చదివించింది. 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన ఉదయ్ కృష్ణారెడ్డి గారు జవహర్ భారతీయ డిగ్రీ కాలేజీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ను పూర్తి చేశారు. వయసు మీద పడినా సరే రోజు కూలి పనులకు వెళ్తున్న నాయనమ్మకు వచ్చే కూలి డబ్బులు తన చదువుకు ఏమాత్రం సరిపోయేవి కావు. అందుకే నాయనమ్మ కష్టాన్ని కాస్తగా తగ్గించేందుకు ఇంటర్మీడియట్ రోజుల నుంచి ఓ ప్రైవేట్ డయాబెటిక్ క్లినిక్లో ల్యాబ్ టెక్నీషియన్గా పార్ట్ టైం జాబ్ చేసేవాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించాడు. 2012వ సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే పరీక్ష రాసి ఫలితాలు వచ్చి సెలక్షన్ ఆర్డర్ రావడానికి ఏడాది టైం పట్టింది. సరిగ్గా 2013వ సంవత్సరంలో కానిస్టేబుల్గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు. గుడ్లూరు, రామాయపట్నం, మెరైన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా 5 ఏళ్ల పాటు పనిచేశాడు.
అయితే 2018లో జరిగిన ఒకే ఒక్క ఘటనతో ఉదయకృష్ణ జీవితం మారిపోయింది. ఆ ఒక్క ఘటన జరగకపోయి ఉంటే ఇప్పటికీ ఈ ఉదయకృష్ణ కానిస్టేబుల్గానే ఏపీ పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉండేవారేమో. రామాయపట్నం మెరాయి పోలీస్ స్టేషన్లో ఉదయకృష్ణ గారికి వేధింపులు ఎక్కువగా ఉండేవట. ఓ సీనియర్ అధికారి పనిగట్టుకుని మరి ఉదయకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ వేధించారట. వ్యక్తిగతంగా కక్షలు పెంచుకుని ఓ రోజు ఏకంగా 60 మంది పోలీసుల ముందు ఉదయకృష్ణారెడ్డిని తీవ్రంగా అవమానించారట. తీవ్ర పురుష పదజాలంతో దూషించారట. అంతేకాదు 2 గంటల పాటు డ్రిల్ను ప్రాక్టీస్ చేయాల్సిందని ఆయనొక్కరికే పనిష్మెంట్ని కూడా ఇచ్చారట. కావాలని తనను వేధిస్తున్నారని, గౌరవం లేని చోట తాను పని చేయలేనని సహ ఉద్యోగుల వద్ద వాపోయి తన భవిష్యత్తులో ఇదే అధికారి చేత సెల్యూట్ కొట్టించుకుంటానంటూ సవాలు చేసి మరీ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నిజానికి ఉదయకృష్ణారెడ్డి గారిది ధనవంతుల కుటుంబమేమీ కాదు. అగ్ర కులాల్లో కూడా నిరుపేదలు ఉంటారన్నట్టుగా ఉదయకృష్ణారెడ్డి గారి కుటుంబానికి కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన ఫ్యామిలీయే. ఉదయకృష్ణారెడ్డికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు చదువు కోసమే తాను కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరానని, భవిష్యత్తులో తప్పకుండా సివిల్స్లో విజయం సాధిస్తానంటూ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన మొదట్లోనే ఒక ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి చెప్పడం గమనార్హం. అయితే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా సరే ఆయన జీవితం ఏమీ మారిపోలేదు. 5 ఏళ్ల పాటు కానిస్టేబుల్ ఉద్యోగంలో జీతం ద్వారా వచ్చిందంతా ఇంటి ఖర్చులకే సరిపోయేదట. పెద్దగా దాచుకున్నది కూడా ఏమీ లేదు. అయినా సరే మొండిగా ముందుకు వెళ్లారు. తిని తినక ఉన్న కాస్త డబ్బులతో జాగ్రత్తగా వాడుకుంటూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. బంధువుల్లో కొందరు, స్నేహితుల్లో మరికొందరు అప్పుడప్పుడు పంపిన చిన్న మొత్తంలో డబ్బులే ఉదయకృష్ణారెడ్డి గారికి ఆర్థిక అవసరాలు తీర్చేవే. చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక పస్తులతో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే తనకు ఎదురైన అవమానానికి చదువు ఒక్కటే పరిష్కారమని డిసైడ్ అయిన ఆయన సివిల్స్ కొట్టాల్సిందే అన్న పట్టుదలకు పోయారు. 2019వ సంవత్సరంలో తొలిసారి సివిల్స్ పరీక్ష రాశారు. తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఆగిపోయాడు. 2020లో కరోనా కారణంగా పరీక్షలు రాయలేకపోయాడు. ఆ తర్వాత వరుసగా 2021, 2022లో పరీక్ష రాసిన ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. అంతే, ఇంకా కసి పెరిగింది. పూర్తిగా సమయమంతా చదువుకే కేటాయించి 2023లో 4వ ప్రయత్నంలో 780వ ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్లో ఉద్యోగం సాధించాడు. అయితే తన లక్ష్యం రైల్వేస్ కాదు. అందుకే మరొకసారి యూపీఎస్సీ రాయాలని ఫిక్స్ అయ్యాడు. చివరిగా 5వసారి 2024 యూపీఎస్సీ పరీక్షలు రాస్తే 2025లో వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఏకంగా 350వ ర్యాంక్ రావడంతో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. కట్ చేస్తే సరిగ్గా ఏడాది తర్వాత హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్గా ఉన్న ఉదయకృష్ణారెడ్డిపై ఓ కేసు నమోదైంది. ఉదయకృష్ణారెడ్డి నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు అంటూ 2026వ సంవత్సరం జూలై నెల 18వ తారీఖున ఒక మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీస్ శాఖలోనే జరిగిన సీరియస్ కేసు కాబట్టి స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ గారే ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. జూన్ 23వ తేదీ నుంచి ఉదయకృష్ణారెడ్డి నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పెడుతున్నాడు, ట్రైనింగ్లో ఉండగా ఇతర ఐపీఎస్ల ముందు నన్ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడు, పోలీస్ అకాడమీలో ఉన్న మరో ట్రైనీ ఐపీఎస్తో నేను సాన్నిహితంగా ఉంటున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. పైగా ఈ విషయాన్ని అందరి ముందు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నేను ఒప్పుకోకపోవడంతో జూలై 8వ తేదీన నా ఫోన్ను లాక్కుని ఓ గదిలోకి నన్ను తీసుకువెళ్లాడు. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని వేధించాడు. అసభ్యకరంగా నన్ను తాకుతూ అభ్యంతరకరమైన చర్యలకు పాల్పడ్డాడు. జూలై నెల 9వ తారీఖున రాత్రి 9 గంటలకు బలవంతంగా నన్ను అతని గదిలోనికి తీసుకువెళ్లాడు. జుట్టు పట్టుకుని గొంతు నొక్కడమే కాకుండా గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. నాపై కండోమ్ ప్యాకెట్లు విసిరేశాడు. ఆ తర్వాత రోజు 10వ తారీఖున ఉదయం 7:50 సమయంలో నాపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. నీ గురించి నీ భర్తకు అబద్ధాలు చెప్పేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేశాడు అంటూ కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి జూలై 18వ తారీఖున శనివారం రాత్రి 11 గంటల సమయంలో కేసు పెట్టారు. ఈ కేసులో విచారణ చేపట్టిన అత్తాపూర్ పోలీసులు 8 రోజుల్లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలి అంటూ ఉదయకృష్ణారెడ్డికి ఇప్పటికే నోటీసులు పంపించారు. అంతేకాదు ఈ కేసు విచారణ కోసం అకాడమీలోని సీనియర్ అధికారులతో ఓ ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను విశ్లేషించి పలువురు ట్రైనీ ఐపీఎస్లను విచారించిన తర్వాత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత సున్నితమైన ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరిగేందుకంటూ ఉదయకృష్ణారెడ్డి గారిని తాత్కాలికంగా అకాడమీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఉదయకృష్ణారెడ్డి గారు ఖండిస్తున్నారు. నా మీద వచ్చిన ఆరోపణలన్నీ కట్టుకథలే, అవన్నీ అబద్ధాలే, నాకు చట్టంపై నమ్మకం ఉంది, నిజానిజాలు ఏంటన్నది విచారణలో తేలుతుంది, నాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉంది. ఈ సందర్భంగా నేను మీడియాకు ఒకటే కోరుతున్నాను, పూర్తి నిజాలు తెలుసుకుని వార్తలను రాయాలని కోరుకుంటున్నాను అంటూ ఉదయకృష్ణారెడ్డి గారు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఈ మొత్తం పైన ఉదయకృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాత్కాలికంగా సస్పెండ్ చేయడం వల్ల అకాడమీ నుంచి బయటకు వచ్చిన ఆయన సోమవారం ఉదయం నేరుగా
మోదీనగర్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. బంధువుల ఇంట్లో ఉన్న శానిటైజర్ను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే జయంతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ను అందిస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ఆయన కోలుకున్నప్పటికీ ఈ కేసు విచారణ పూర్తి అవ్వడానికి చాలా టైం పట్టవచ్చు. ఆయన ఉద్యోగం ఉంటుందా లేదా అన్నది విచారణలో బయటపడే నిజాల మీద ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం. అయితే ఆయన ఇలా చేస్తున్న సమయంలో ఓ లేఖ కూడా రాశారు. అందులో ఏముంది అంటే, ఆ అమ్మాయి నేను ముందు నుండి ప్రేమించుకుంటున్నాము, అలాగే ఆమెకు కొన్ని రోజుల క్రితం పెళ్లి కూడా అయిపోయింది. అయినా సరే ఆ అమ్మాయి నాతో రిలేషన్ నడిపింది. రోజు తానే నా రూమ్కు వచ్చేది, కొన్ని పనులు కూడా చేసేవాళ్ళం. ఆమె నా మీద లైంగికంగా దాడి కూడా చేసేది. ఇందులో నా తప్పేమీ లేదు. ఇదంతా నా మీద జరుగుతున్న కుట్ర అని అన్ని నిజాలు తెలుసుకుని న్యూస్ రాయండి అంటూ ఆయన రాశాడు. అసలు అలా ఉన్న ఆమె సడన్ గా ఎందుకు ఇలా రివర్స్ అయిందో తెలియడం లేదు. అసలు ఇందులో నిజాలు ఏంటో అనేది తెలియదు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది అన్నది. కానీ ఇక్కడ ఇతడు చేసిన తప్పు, పెళ్లి అవ్వకముందు ఆమెతో ఉన్నా కానీ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఆమెతో రిలేషన్లో ఉండడం కరెక్ట్ కాదు. అది ఆమె ఇష్టంతో అయినా సరే ఇల్లీగల్ అఫైర్ అవుతుంది. ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఇలా శారీరక సుఖాల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ అమ్మాయి అలా చేసి ఉన్నా సరే ఏదోలా చెప్పి లేకపోతే పై అధికారులకు చెప్పి వదిలించుకుని ఉంటే సరిపోయేది. కానీ అలా చేయలేదు. చివరికి కొరిమితో తలగొక్కున్నట్టుగా అయిపోయింది. ఆమెతో అతనికి పతనం వస్తుంది అని గమనించలేకపోయాడు. ఆకాశం నుండి పాతాళానికి పడిపోయాడు పాపం. కష్టపడిన కష్టమంతా సర్వనాశనం అయిపోయింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.